Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. నిన్న ఈవినింగ్ తెలంగాణ ఈసెట్ 2024కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ని అనౌన్స్మెంట్ చేశారు. చాలా గొప్ప విషయం ఏంటంటే 95% సీట్లు టాప్ 10 కాలేజెస్లో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులే. సో స్టూడెంట్స్, మనందరికీ ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో సీట్ సంపాదించారో వాళ్ళందరికీ మన సాయి మేధా టీం తరపున, ఫ్యాకల్టీ తరపున, డైరెక్టర్ రుద్రపాటి సార్ తరపున, ఇన్ఛార్జి సార్ శశికాంత్ వాల్మీకి సార్ తరపున మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. మీరు డిప్లొమా నుంచి బీటెక్కి ఏ విధంగా కష్టపడ్డారో మీరందరూ నెక్స్ట్ జనరేషన్కి, అంటే మీ తర్వాత వచ్చే జూనియర్స్కి మీరు ఒక మంచి రోల్ మోడల్స్గా ఉండాలి. అదేవిధంగా మీ గోల్ వైపు కూడా ఇదే స్పీడ్లో మీరు వెళ్ళాలని సాయి మేధా టీం కోరుకుంటుంది. స్టూడెంట్స్, మరి మనం నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచే మనం గోల్ అనేది పెట్టుకోవాలి. ఎస్, అలా గోల్ అనేది ఈసెట్ 2025 స్టూడెంట్స్ గోల్ పెట్టుకున్నారు. మొన్నటి నుంచి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి చెప్తున్నానంటే థర్డ్ సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్కి, తెలంగాణ డిప్లొమా థర్డ్ సెమిస్టర్ చదువుతున్న మొత్తం తెలంగాణ విద్యార్థులకి, అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్కి నేను ఒక్కసారి మీకు అకాడమిక్ క్యాలెండర్ గురించి చూపిస్తున్నాను. సో స్టూడెంట్స్, ఇక్కడ క్లాస్ వర్క్ అనేది థర్డ్ సెమిస్టర్కి, ఫిఫ్త్ సెమిస్టర్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 12th June 2024 ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది? 12th June 2024 నుంచి మీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. సో మీకు ఇక్కడ మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే 1st August 2024 టు 3rd August 2024. అందరికీ తెలుసు, ప్రతి సబ్జెక్ట్లో రెండు యూనిట్స్ పైన ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ 1st August టు 3rd August. మీకు ఇక్కడ క్లాస్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఇక్కడ ఎన్ని వర్కింగ్ డేస్ అంటే 39 వర్కింగ్ డేస్లో మీకు ఇక్కడ 2 యూనిట్స్ అనేది మీరు చదివి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. దాని తర్వాత మళ్ళీ మిడ్ ఎగ్జామ్ 2 ఎప్పుడు పెట్టారంటే 17th September 2024 టు 19th September 2024. అప్పటికి మీరు 3rd యూనిట్ 4th కూడా చదివేస్తారు. పర్ఫెక్ట్ కావాలి స్టూడెంట్స్. అండ్ ద సేమ్ టైం మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే 11th November 2024 నుంచి 16th November 2024. స్టూడెంట్స్, ఇది మన థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన మెయిన్ డేట్స్. మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. మనము ఆల్మోస్ట్ 12th అంటే ఇంకొక 2 డేస్ అయిపోతే మనకు ఒక 1 వీక్ కూడా అయిపోతుంది. సో మనకు మిడ్ ఎగ్జామ్ 1 వచ్చేసి 1st August, అండ్ ద సేమ్ టైం సెకండ్ మిడ్ వచ్చేసి 17th September, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసి 11th November. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము డిప్లొమా ఫస్ట్ సెమిస్టర్ నుంచి 5th సెమిస్టర్ వరకు ఏవైతే సబ్జెక్ట్స్ చదువుతామో వాటిని బేస్ చేసుకొని మనం బీటెక్ వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అదే ఈసెట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ స్టూడెంట్స్కి డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి బీటెక్ వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ మనం 3 ఏళ్ళు బీటెక్ కూడా చదువుతాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పాలిటెక్నిక్ చదువుతున్నారో టాప్ కాలేజెస్లో, మంచి కాలేజెస్లో ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ ఒక గోల్ ఉంటుంది. ఏంటంటే నేను బీటెక్లో కూడా టాప్ 10 కాలేజీలో చదువుకోవాలి, లేకపోతే నేను బీటెక్ చదువుకుంటున్నప్పుడు మా పేరెంట్స్కి ఎలాంటి బర్డెన్ కాకూడదు. మరి ఇవన్నీ ఆలోచిస్తే మీ దగ్గరే ఉంది. అది ఏంటంటే మీరు చేయాల్సిందల్లా ఇప్పటి నుంచే ఈసెట్ ఎగ్జామ్కి మీ అకాడమిక్ ఇయర్తో పాటు మీరు ఏ సబ్జెక్టులు చదువుకుంటున్నారో వాటికి ఈసెట్ బిట్స్ని కూడా యాడ్ చేసుకొని మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటే మీరు చాలా ఈజీగా ర్యాంకును సాధిస్తారు. అదేవిధంగా మీరు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు సాధిస్తారు. అప్పుడు మీకు కంప్లీట్ గవర్నమెంట్ తరపున 100% ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఇంకా అవేర్నెస్ రావాలి. మనం చూసాం వాళ్ళ న్యూస్ పేపర్లో కూడా ఒక 20,000 మంది స్టూడెంట్లు ఈసెట్ ఎగ్జామ్ రాస్తే 12,000 మంది స్టూడెంట్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు.
మరి 12,000 మంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే 8,500 చిల్లర మంది మాత్రమే వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయింది. ఇక్కడ మెయిన్ రీజన్ స్టూడెంట్కి ఇంకా అవేర్నెస్ రావాలి, స్టూడెంట్కి తెలవాలి, ఎస్ నేను టాప్ కాలేజీలో చదువుకోవాలి, టాప్ కాలేజీలో చదువుకోవాలంటే నేను ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి, ఇలాంటి అన్నీ మీకు ఒక మంచి ఆలోచనలు అనేవి రావాలి. స్టూడెంట్స్ మీకు అలా మంచి ఆలోచన రావాలి, మంచి టార్గెట్ తీసుకోవాలని గత 25 సంవత్సరాలుగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఎంతోమంది డిప్లొమా స్టూడెంట్స్ని స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు టాప్ 10 ర్యాంక్స్తో పాటు టాప్ 100 ర్యాంక్స్ని సాధించుకుంటూ ప్రతి స్టూడెంట్ని వాళ్ళ గోల్ వైపు తీసుకెళ్తున్నాం. సో స్టూడెంట్స్, థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే మీ థర్డ్ సెమిస్టర్లో చదువుకుంటున్న సబ్జెక్ట్స్తో పాటు మీరు ఇప్పటి నుంచే అసలు ఈసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎలా బిట్స్ అడుగుతారు, నేను ఎలా ప్రిపేర్ కావాలి, నేను ఎలా ర్యాంక్ సాధించాలి అని ఒక మంచి ఆలోచన ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ఎస్, ఇప్పటి నుంచే మీరు ఎప్పుడైతే ఆగస్టుకి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ రాస్తారో అప్పటి లోపల మీరు చదువుకుంటున్న 5 సబ్జెక్ట్స్లో 2 చాప్టర్స్ అంటే 10 చాప్టర్స్ పైన ఒక నోట్స్ రాసుకోండి, కొన్ని బిట్స్ సాల్వ్ చేయండి, డౌట్స్ క్లియర్ చేయండి. వీటన్నిటికీ మీకు టైం వృధా కావద్దు. టైం మేనేజ్మెంట్ చేయడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ అకాడమిక్ సంబంధించిన వీడియోస్ని క్లియర్గా ఉన్నాయి. ఈసెట్ బిట్స్ ఉంటాయి, ఆ ఈసెట్ బిట్స్ పీడిఎఫ్లు ఉంటాయి, సెల్ఫ్ టెస్ట్లు ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నిటిని మనము ఆఫ్లైన్లో ఆన్లైన్లో స్టూడెంట్స్కి ఇక్కడ నేర్పుతున్నాం. స్టూడెంట్స్ వీటన్నిటిని మీరు సాధించడానికి ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ క్లాసెస్కి వస్తున్నారు. ఇంకా ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ మీ జూనియర్స్ కూడా ఇన్ఫామ్ చేయండి, ఇప్పటి నుంచే ఒక ప్లాన్తో ప్రిపేర్ కండి అని చెప్పండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ రేపటి నుంచే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఇక్కడ 5 బ్రాంచెస్కి సిఎస్సి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ వాళ్ళకి మార్నింగ్ ఒక ఆఫ్లైన్ క్యాచ్, అదేవిధంగా ఈవినింగ్ ఒక ఆఫ్లైన్ క్లాస్ని కండక్ట్ చేస్తున్నాం. మరి ఎందుకంటే వాళ్ళు మిగతా టైంలో కాలేజీలోకి వెళ్తారు. అదేవిధంగా హైదరాబాద్లో లేని వాళ్ళు అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ ఉన్న వాళ్ళకు కూడా మేము ఆన్లైన్లో దీనికి సంబంధించిన వీడియో కంటెంట్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, అవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో కండి. స్టూడెంట్స్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకి థర్డ్ సెమిస్టర్ ప్లస్ ఈసెట్ 2026 అనే ఒక మంచి ఆలోచన, మంచి ఆశయంతో మిమ్మల్ని మీ గోల్ దగ్గర తీసుకెళ్ళడానికి మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్ ఇప్పటివరకు మనం ఇక్కడ ఈ వీక్లో మ్యాథమెటిక్స్ క్లాసెస్ చెప్పాం. సో ఇప్పటి నుంచి అంటే రేపటి నుంచి మీకు ఇంజనీరింగ్ సైడ్ వెళ్తున్నాం. మరి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, సివిల్ వాళ్ళకి అడ్వాన్స్ సర్వేయింగ్ సబ్జెక్ట్ ఉంది, మెకానికల్ వాళ్ళకి సాలిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఉంది. మార్నింగ్ కుదిరిన వాళ్ళు 6:45 వరకు మీరు సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఇక్కడ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ వచ్చేయండి. అదేవిధంగా ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు 5:30 వరకు వచ్చేయండి. స్టూడెంట్స్ మీకు మార్నింగ్ 6:45 to 8:15 క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ 5:30 to 7:15 క్లాసెస్ ఉంటాయి. సో స్టూడెంట్స్ ఇది ఒక మంచి అవకాశం, మీకు ఒక మంచి అవేర్నెస్ వస్తుంది, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ప్రతి థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్ చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్ చేయాల్సిందల్లా మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మనము స్టూడెంట్స్ saimedha.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు అసలు థర్డ్ సెమిస్టర్కి ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారా, మరి దాని పర్టిక్యులర్స్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందామంటున్నారా, దాని పర్టిక్యులర్స్ ఈ 2 మొబైల్ నెంబర్స్కి మీరు ఇప్పుడే ఇమ్మీడియట్గా ఫోన్ చేసుకొని మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. స్టూడెంట్స్ ఒకసారి మొబైల్ నెంబర్స్ కూడా చెప్తున్నాను, 9246212138, 98486 92598. ఎస్ స్టూడెంట్స్ వాళ్ళు సాధించారు, మిమ్మల్ని సాధించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము, మీరు కూడా సాధించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.